సహస్రనామము, లలిత సహస్రనామము, ఎన్ని అంటే అని అంటారు అనదా అంటారు అనమాట. అయితే ఈ అన్నదానికి కూడా ఒక ఫలితం ఉంటుంది, ఒకటి అంటే దీనికి ఒక పద్ధతి ఉంటుంది అనమాట. జపం అనేది చేయాలి. అవి పారాయణాలు స్తోత్రాలు వేరే, జపం వేరే. ఎందుకంటే పూజ ఒకటి సమం స్తోత్రం. పూజ అంటే ఆ రాళ్ళను తీసుకొచ్చి దాన్ని బాగా కడిగి, విగ్రహాలను కడిగి దాన్ని బొట్టు పెట్టి పూజ చేస్తారు కదా, గంటలు 2 గంటలు. ఆ పూజ కంటే ఒక స్తోత్రం చేస్తే 1 కోటి అంతల పుణ్యం ఉంటుందన్న. ఎంత? 1 కోటి పూజ చేసింది ఒక ఎత్తు, ఒక స్తోత్రాన్ని చేసింది ఒక ఎత్తు. అంటే స్తోత్రం చేయగలిగిన వాళ్ళు పూజ తగ్గించుకోవాలి, తగ్గించుకొని స్తోత్రాలు చేయాలి. మరి స్తోత్ర 1 కోటి సమం జప. మరి ఒకవేళ నువ్వు జపంగానే చేయగలిగినావు అనుకో, 1 కోటి స్తోత్రాలను పారాయణం చేస్తే ఎంత పుణ్యం ఉంటుందో ఒక జపానికి అంత పుణ్యం ఉంటుంది. ఏదో ఉన్నది. పూజ కంటేనేమో స్తోత్రం 1 కోటి అంత ఫలితం ఎక్కువ, స్తోత్రానికంటే జపం 10 అంతలు ఎక్కువ, జపానికంటే 1 కోటి అంతలు ధ్యానం ఎక్కువ. ధ్యానం అంటే ఏదో చెప్పండి, దేని ధ్యానం అందరూ? మాట్లాడతలేదు, ఏం మాట్లాడితే ఏం ప్రమాదం అని. ధ్యానం అంటే ఏంటంటే మన స్వరూపంలో మనం ఉండడానికి చేసే ప్రయత్నాన్ని. అదే స్వామి మన స్వరూపంలో మనం అంటే, ఇప్పుడు నేను దేహ స్వరూపంలో ఉన్నా, దేహం మనం కాదు, దేహం మనది, మనస్సు మనది, మనం వేరు. ఈ శరీరము మనస్సు మనకు సేవ చేస్తుంది, ప్రపంచం చూపించడానికి, నవ్వించడానికి, ఎడిపించడానికి. ఈ శరీరం మనస్సు 2 ఉండాలి. శరీరం లేకుండా నవ్వలేము, ఏడవలేము. మనస్సు లేకుండా నవ్వలేము, ఏడవలేము. ఈ ఏడవాల నవ్వాలంటే శరీరం మనస్సు 2 ఉండాలి. అర్థమైందా? ఇక నాకు శరీరం కొంచెంసేపు పక్కన పెట్టాలి, మనస్సును కొంచెం పక్కన పెట్టాలి, మన స్వరూపంలో మనం ఉండాలి. అట్లా ఉండడానికి చేసే ప్రయత్నాన్ని ధ్యానం అంటే. అర్థమైందా? అట్లా ఉండడానికి చేసే ప్రయత్నాన్ని ధ్యానం. అట్లా ఉండగలిగినామనుకో దాన్ని సమాధి అంటే. నీ స్వరూపంలో ఉంటే, నీ స్వరూపంలో ఉండడానికి చేసే ప్రయత్నాన్ని ఏమో ధ్యానం అంటారు, నీ స్వరూపంలో ఉంటేనేమో సమాధి అంటారు. ఇంతే తేడా. అర్థమైందా? అందుకనే ఈ 1 కోటి జపాల కంటే ఒక ధ్యానము 1 కోటి అంతల ఫలితం ఉంటుందంట. ఈ ధ్యానానికంటే 1 కోటి అంతల ఫలితం సమాధి ఉంటుందంట. ఈ సమాధి అంటే మీరు అనుకునేది కాదనుకుంటారు. ధ్యానం అంటే కూడా మీరు అనుకునేది కాదు అనుకుంటారు. ఇక మీరు అందుకునేది ఏంటంటే జపం. జపం అయితే మీరు చేయగలుగుతారు అన్నమాట. కాబట్టి జపం అంటే దానికి ఒక పద్ధతి ఉంది కదా. ఎట్లంటారు చేసి జపం అవుతుందా చెప్పండి? దానికి పద్ధతి ఉంటుంది. ఆసనం వేసుకుంటారు, కాలు కింద ఒక కాలు పైన ఇట్లా ఆసనం వేసుకుంటే సిద్ధాసనం అంటారు. అది కాదు మాసనం, అది మోకాలాసనం. అది కొంచెంసేపు ఊరికి అందలేదు కానీ ఇట్లా కూర్చుందా ఆసనం వేసుకొని అందరూ. ఆ కుర్చీలలో కూర్చున్న వాళ్ళు కింద కూర్చోవాలా? అబ్బాయి ఎవరెవరు కుర్చీలలో కూర్చున్నారు కింద కూర్చోవాలి. జపం కదా, మనపై కుర్చీలలో కూర్చుంటారు. మోకాలన్నప్పుడు వద్దులే, మోకాలు డాక్టర్ వద్దన్నప్పుడు వద్దు అనే కూర్చోండి. కానీ మళ్ళీ మీరు కూర్చోకపోతే తప్పవుతుంది. మళ్ళీ ఇట్లా మంచిగా వేసుకుంటా, వేసుకున్న తర్వాత కొంచెం నడుము ఇట్లా చక్కగా పెట్టుకోండి. కొద్దిగా నేను మంత్రం చెప్తా, ఈ 3 ఏళ్ళు నెత్తిలో పెట్టుకోండి. అలాంటి ఓం అస్య శ్రీ గోపాల కృష్ణ మహా మంత్రస్య నారద ఋషి మార్చుకోండి. గాయత్రి చంద శ్రీకృష్ణ పరమాత్మ దేవత బీజం క్లీం శక్తి స్వాహ కీలకం మమ
శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహ సిద్ధ్యర్థే జపే వినియోగః అథ కరణ్యాసః ఓం క్లాం అంకుష్టాభ్యాం నమః క్లీం తర్జనీభ్యాం నమః క్లూం మధ్యమాభ్యాం నమః క్లైం అనామికాభ్యాం నమః క్లౌం కనిష్ఠికాభ్యాం నమః క్లః కరతల కరపృష్ఠాభ్యాం నమః అథ హృదయాదిన్యాసః ఓం క్లాం హృదయాయ నమః క్లీం శిరసే స్వాహా క్లూం శిఖాయై వషడో ఓం క్లైం కవచాయ హుం క్లౌం నేత్రత్రయాయ ఓషక లహ అస్త్రాయ హఠ ఓం భూర్ భువర్ సువర్ ఓం ఇతి దిగ్బంధః ధ్యానం శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవభయారం సర్వలోకైకనాథం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం ఇట్లా చిరుముద్ర పెట్టుకొని దగ్గర పెట్టుకొని మోకాళ్ళ మీద పెట్టుకోండి. నేను మంత్రం 10 సార్లు చెప్తా, అందరూ అనండి. ఓం క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ స్వాహా. 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 ఇప్పుడు ఈ మంత్రం నేను చెప్పడం మీరు పలకడం కాదు, అందరం కలిపి చెప్తాము. ఏకీ దంపతులు స్వాహ అన్నప్పుడు 1000 నవధాన్యాలు వేస్తూ ఉండండి. నేను ఓంకారం చెప్తాను, మీరు కూడా అందరూ ఓంకారం చెప్పుకుంటూ కళ్ళు మూసుకోండి. నేను కళ్ళు తెరవండి అని చెప్తాను. కళ్ళు తెరవాలో మధ్యలో ఎవరు కళ్ళు తెరవకూడదు. ఓ
गोविन्दाय गोपीजनवल्लभाय स्वाहा ॐ क्लीं कृष्णाय 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 गोविन्दाय गोपीजनवल्लभाय